మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు పిల్లారా. యేసు క్రీస్తు ఆయనలో సర్వ సమృద్ధి ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుని పరిపూర్ణత ఉంది. శరీరముగా క్రీస్తు యందు నివసిస్తూ ఉన్నాడని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ శరీరముగా? సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. సర్వమును ఆయనలోనే ఉంది పిల్లారా. శిరస్సై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి 22 వరకు చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకొనెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపయ సర్వ సృష్టికి ఆది సంభూతుడే. సర్వ సృష్టికి ఆది సంభూతుడు యేసు ప్రభువారు. ఈ భూమి అంతటికి, పరలోకానికి, భూమికి, భూమిలో సమస్తానికి, అన్నిటికీ కూడా